రీసెంట్‌గా ఒక స్టూడెంట్ నాతో అన్నాడు కౌన్సెలింగ్‌లో మాట్లాడుతూ, ఇప్పుడు ఫేక్ పెట్టి వెళ్ళడం కరెక్టేనా అన్నట్లు అన్నారు. అట్ ది సేమ్ టైమ్ అన్న నాకు తెలిసి చాలా మంది అంటా ఉన్నారు. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ మొత్తం ఫేక్ క్యాండిడేట్సే అంట కదా! సో ఇది ఎంతవరకు నిజం? సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఏ కోర్సెస్ మీద ఎక్కువ మంది ఫేక్ క్యాండిడేట్స్ ఉన్నారు? సో మీకు ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి అన్న అని చెప్పి నన్ను ఒక స్టూడెంట్ అడగడం జరిగింది. అయితే ఇక్కడ దీనికి సంబంధించిన డిస్కషన్ అయితే ఇప్పుడు చేద్దాము. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే చివరి వరకు చూడండి. సో వీడియో స్టార్టింగ్ చూసేసి ఒక కంక్లూజన్కి వచ్చేసేసి మీరు ఫేక్ క్యాండిడేట్స్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు, లేదా ఫేక్ క్యాండిడేట్స్ అందరి గురించి మీరు పబ్లిక్లో మాట్లాడుతున్నారు, ఇలా కాకుండా వీడియో చివరి వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. జనరల్గా చాలా కంపెనీస్ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడం కోసం ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర క్యాండిడేట్స్ లేకపోయినా కానీ ఉన్నారు అని చెప్పి చూపించుకోవడానికి అప్పటికప్పుడు రిక్రూట్మెంట్ చేసుకొని ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు, కానీ జాయినింగ్ లెటర్స్ ఇవ్వరు. పాయింట్ నెంబర్ 1. దాంతోపాటు కొంతమంది ఏం చేస్తారంటే బేసిక్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మీ ప్రొఫైల్స్ అన్నిటిని కూడా మార్చి పంపించేదానికి జనరల్గా ఏంటి అంటే ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడానికి కొన్ని కంపెనీస్ ఇలా చేస్తుండొచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ అసలు ఫేక్ ఏంటి, జెన్యూన్ ఏంటి, దాని గురించి ఒక క్లారిటీగా మనం తెచ్చుకుందాం. దానికి ముందు ఈ ఫేక్ క్యాండిడేట్స్ అంటే ఎక్కువగా ఏ సాఫ్ట్వేర్ కోర్సులో ఉన్నారని మనం ఒకసారి చూస్తే, మనం ఒకసారి కరోనాకు ముందు ఒకలాగా ఉండేది. డ్యూరింగ్ కరోనా అంతా కూడా వర్చువల్ ఇంటర్వ్యూస్ అయినాయి. సో అంతా కూడా ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయినాయి. దీనివల్ల ఏంటి అంటే సో దీన్ని చాలామంది అడ్వాంటేజ్గా తీసుకొని సో ఎక్స్పీరియన్స్ పెట్టుకొని లేని ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా చూపించుకొని చాలామంది వెళ్ళారనేది ఒక టాక్. సో అది ఎంతమంది వెళ్ళారు, ఎలా వెళ్ళారు అనేది సో బహుశా నాకు తెలిసి మీకు చుట్టుపక్కల చాలా మంది కనిపిస్తుండొచ్చు. సో చాలా మంది ఈ లేని ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చూపించుకొని వెళ్ళారు. ఆ వెళ్ళిన వాళ్ళు చాలా సస్టైన్ అయ్యి వాళ్ళు జాబ్ కూడా చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ సింపుల్ ఒకటే విషయం ఏంటి అంటే ఏ కోర్సెస్ అనేది ఒకసారి చూస్తే యూ టేక్ ఎనీ కోర్స్ 4+ ఇయర్స్కి 5+ ఇయర్స్కి కావాల్సిన ప్రతి టెక్నాలజీని ఎవరు వదిలిపెట్టలేదు. అది ఈజీ టెక్నాలజీ టఫ్ టెక్నాలజీ కాదు, నేర్చుకున్నారు. ఆ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మ్యాచ్ చేస్తూ వీళ్ళు జాబ్లు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అన్ని కోర్సెస్ మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, ఈ డెవాప్స్ తీసుకోండి, పవర్ బి తీసుకోండి, సర్వీస్ను చెప్పుకుంటూ పోతే బోలెడ్ కోర్సులు, ఎనీ సాఫ్ట్వేర్ కోర్స్ చాలా వరకు ఇంక్లూడింగ్ జావా పైథాన్ కూడా ఎక్స్పీరియన్స్ పెట్టి లేని ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చూపించుకొని వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు మేబీ. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అసలు జెన్యూన్ ఏంటి, ఫేక్ ఏంటి, జెన్యూన్ క్యాండిడేట్ ఎవరు, ఫేక్ క్యాండిడేట్ ఎవరు, ఇది మనం అర్థం చేసుకోవాలి. సో అప్పుడు సాఫ్ట్వేర్ అంతా జెన్యూన్ క్యాండిడేట్స్, సాఫ్ట్వేర్ అంతా ఫేక్ క్యాండిడేట్స్ అని మనకు అర్థమవుతుంది. జెన్యూన్ క్యాండిడేట్స్ అంటే ఈ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అనే కాసేపు తీసి పక్కన పెడితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కంపెనీకి కావాల్సింది నువ్వు ఆ కంపెనీకి వర్క్ చేయగలుగుతావా లేదా, నీ దగ్గర స్కిల్ ఉందా లేదా. ఒక టాస్క్ ఇస్తే వాళ్ళ ప్రాజెక్ట్కి అవసరమైన ఒక టాస్క్ ఇస్తే ఆ టాస్క్ నువ్వు కంప్లీట్ చేయగలుగుతావా లేదా అనేది మ్యాటర్. ఇక్కడ దాన్ని బేస్ అయ్యే జెన్యూన్ క్యాండిడేటా ఫేక్ క్యాండిడేటా. ఒకవేళ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉండి స్కిల్ లేకుండా సబ్జెక్ట్ లేకుండా సో ఎప్పుడు కూడా డిపెండ్ అవుతూ వాళ్ళతో వీళ్ళతో వర్క్స్ చేపిస్తూ మేనేజ్ చేస్తూ పాలిటిక్స్ చేస్తూ కంటిన్యూ అవ్వడం, అతను కూడా ఫేక్ క్యాండిడేటే చెప్పాలంటే. సో జెన్యూన్ క్యాండిడేటా ఫేక్ క్యాండిడేట్ అంటే సబ్జెక్ట్ రాని ప్రతి ఒక్కడు ఫేక్ క్యాండిడేటే, సబ్జెక్ట్ ఉన్న ప్రతి ఒక్కడు జెన్యూన్ క్యాండిడేటే. జనరల్గా ఏంటి అంటే కంపెనీస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చూసేది సబ్జెక్ట్ వచ్చా లేదా. చాలా మంది అంటూ ఉన్నారు అంటే సాఫ్ట్వేర్ అంతా ఫేక్ క్యాండిడేట్సే. ఒకవేళ ఫేక్ క్యాండిడేట్స్ అంటే డాక్యుమెంట్స్ విషయంలో ఫేక్ చేసి ఉండొచ్చు మేబీ కొంతమంది, కానీ సాఫ్ట్వేర్ అంతా ఫేక్ క్యాండిడేట్స్. అసలు సాఫ్ట్వేర్ ఫేక్ క్యాండిడేట్స్ లేకుండా సాఫ్ట్వేర్ కంపెనీలే నడవని మాట్లాడుతూ ఉన్నారు. అది కూడా కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా సో ఎంఎన్సీ కంపెనీస్ ఇప్పుడు చాలా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ స్ట్రిక్ట్గానే ఉంది. సో వర్చువల్ ఇంటర్వ్యూస్ కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం సో ఇక్కడ ఎవరు జెన్యూన్ ఎవరు కాదు అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ దగ్గర సబ్జెక్ట్ వచ్చా లేదా, మీకు ఇచ్చే జీతానికి మీరు న్యాయం చేస్తున్నారా లేదా అనేది ఇక్కడ మ్యాటర్. ఇదంతా అర్థం చేసుకోకుండా ఈజీగా డబ్బులు కట్టేసేసి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసేసుకొని ఎలాంటి సబ్జెక్ట్ లేకుండా 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మ్యాచ్ చేసేసి వెళ్ళిపోతానంటే జనరల్గా ఏంటి అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది లీగల్ కాదు. ఓకే, ఇలా వెళ్ళిపోతాను నేను సర్వే అయిపోతానంటే అంత ఈజీ కాదు. సబ్జెక్ట్ లేకుండా సర్వే అవ్వడం అనేది ఇంపాసిబుల్. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.